మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చాలు. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనంలో యేసయ్య అనేకులను పిలుస్తున్నాడు. లేఖనంలో ఉన్నట్లుగా సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసయ్య అనేకుల నిమిత్తమై పిలుస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మీరు చూసినప్పుడు 4:8 కూడా యాకోబు గారు అన్నారు, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. అయితే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, మన హృదయంలో స్థిరపరచుకుంటే, మనము దేవుని దగ్గరికి రాకుండా మనం ఉండలేము. దేవుని సన్నిధిలో నిలువ లేకుండా మనం ఎంత మాత్రం కూడా ఉండలేము. కొన్నిసార్లు సరైన అవగాహన లేకుండా దేవుని సన్నిధికి దూరం అయ్యేవారు ఉంటారు, ప్రార్థనని నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు, దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారు ఉంటారు, దేవుని ఆత్మ పొందుకునే విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరు మీరంటే దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుతుంది, దేవుని యొద్దకు వస్తే ఏం చేస్తారు అనే విషయాలను కనుక మనం గమనించినప్పుడు, అలా తెలుసుకున్న వారు దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనని, దేవుని యొద్ద చేసే ప్రార్థన లేదా పరిశుద్ధ సహవాసాన్ని ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తితో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి దేవుని సన్నిధికి పరిగెత్తేవారు ఉంటారు. పిల్లలు, హల్లెలూయా. ప్రభు ఏమంటాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడు? మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నట్టున్నాడు. ఒకవేళ మీరు భారం కలిగి ఉంటే, హృదయ వేదనతో ఉంటే, దుఃఖంతో ఉంటే, చెదిరిపోయిన మనస్సు ఉంటే, బలహీనులుగా ఉంటే, మీరు ఎలాంటి వారైనా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని నేను మీకు కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రాథమికంగా మనం ఎరిగిన వారిపై ఉండాలి. అంతటితోనే ఆగగా యాకోబు యేసు ప్రభుని దగ్గర నుంచి చూసిన వాడు, స్వయాన యేసయ్య తోడబుట్టిన వాడు యాకోబు. యేసయ్య పరిశుద్ధాత్మతో గర్భం ధరించిన తర్వాత పుడితే మరియా యోసేపులో కలిగిన సంతానంలో ఒకడైన ఈ యాకోబు ప్రియ. హల్లెలూయా. సో కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోనండి, దిమనసులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. ఎట్టి వారైనా, ఎలాంటి వారైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భారాలు తొలగిపోతాయి, పాపాలు పోతాయి, పరిశుద్ధులుగా మార్చబడతారు, హృదయంలో నెమ్మది కలుగుతుంది, ఏకాత్మ, ఏక హృదయం కలిగి, ఏక తలంపులు కలిగి ఉంటారని ఇక్కడ దేవుని వాక్యము పిలుపునిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు మనం రావాలి. ఇవేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి. దేవుని యొద్దకు వస్తే, దేవుని సన్నిధిలో నిలిస్తే చాలా కార్యాలు దేవుడు మన యొద్ద జరిగిస్తాడు. కానీ చింతించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు ఏం చేసినట్టు మర్చిపోతున్నారు. హల్లెలూయా. దేవుని శక్తిని కానీ, దేవుని మహిమను కానీ, దేవుడు చేసిన కార్యాలను కానీ వాటన్నిటి కూడా మర్చిపోయి ఈ రోజులలో ఈ లోకంలో లోక వ్యాపారాలు, వ్యవహారాలలో పడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది మనకు కనిపిస్తారు.
కానీ దేవుని మీదకి వస్తే ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేయగలడు? దానికి నిదర్శనము ఇక్కడ చూడండి పిల్లరా. మొదటగా దేవుడట మనల్ని స్వస్థపరిచేవాడు అయినాడు. దానికి వాగ్దానం కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆమేన్. అంటే దేవుడి దగ్గరికి వస్తే, దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు. నీకు సమీపంలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి, సంఘానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు హృదయపూర్వకంగా ఆయన వేడుకుంటే, నీ కష్టమంతా కూడా దేవుని పాద సన్నిధిలో కుమ్మరిస్తే, నీ బలహీనతను కూడా దేవునికి తెలియజేస్తే, అని అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. హల్లెలూయా. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం అంతకంటే కూడా మంచిది కాదు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా మనం జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథము 38:6 వాక్యంలో ఉంది, ఆయన సిన్సియర్గా, యథార్థముగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు యెహోవా హిజ్కియాను స్వస్థపరిచాడు. 38:6 చదవండి ఒకసారి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, నీకు మరణకరమైన రోగం వచ్చేసింది, నువ్వు చనిపోతావు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, ప్రార్థన చేసుకో అని మొదటి 2-3 వచనాలలో అక్కడ రాయబడి ఉంది పిల్లలు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు మరి హిజ్కియా? త్వరగా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రార్థన ముగించే సమయానికి మళ్ళీ వచ్చి, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని మాట రాయబడిన దగ్గర ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అక్కడ మొదట్లో ఏమైంది? నువ్వు చనిపోతున్నావు, నీకు మరణకరమైన రోగం వచ్చేసిందని తెలియపరిస్తే, ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే 15 సంవత్సరాలు మళ్ళీ పెరిగిపోయింది. ఆయన ఆయుష్ను పెంచేవాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, దేవుడు స్వస్థతను విడుదలనిచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీ ఇంట్లో ఉంటే కాదు, నీకున్న రోగాన్ని బట్టి, సమస్యలను బట్టి, బాధలను బట్టి అక్కడ గుమ్మం మీద, ఇక్కడ గుమ్మం ముందట ఉండాలి. కానీ మీరేం చేస్తారు? ఎవరెవరో గుమ్మంలో ఉండి కూర్చోబెడతారు ప్రార్థన. అలాంటప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తారంటారా? అలాంటప్పుడు దేవుడికి మనకు విడుదలిస్తారంటారా? ఈ హిజ్కియాకు వచ్చిన తర్వాత, హిజ్కియాకు వచ్చి ఆ ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరి గుమ్మం దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ఎవరితో కూడా ఆయన కూర్చోబెట్టలేదు. గోడ వైపు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ భారం అంతా తొలగిస్తాడు. నువ్వు ఎలాంటి రోగమైన, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి సమస్యలైనా నువ్వు ఆయన దగ్గరికి తీసుకొని రావాలి, కానీ నీవు మనుషుల దగ్గరికి మోసుకొని పోకూడదు. అవన్నీ కూడా దేవుని వద్దకు నువ్వు మోసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేశాడు? దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఆయన అంటాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనల్ని స్వస్థపరిచేది? మనుషుల యొక్క సమస్య పెట్టినప్పుడు, మనుషుల యొక్క రోగం గురించి వివరించినప్పుడు, మనుషుల యొక్క అప్రమాదాల గురించి తెలియపరిచినప్పుడు ఆయన నిన్ను విడిపించడు, ఆయన నిన్ను బాగు చేయడు. కానీ నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విడుదల అనుగ్రహించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అన్నాడు, సమస్త జిల్లారా మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎప్పుడు వస్తావు తెలుసా? నువ్వు సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద నీకు ఉన్నప్పుడు, సంపూర్ణమైన నమ్మకం నీకు ఉన్నప్పుడు,
రోగం నుంచి, ఈ వ్యాధి నుంచి ఆయనే నన్ను స్వస్థపరచగలడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఆయన వద్దకు పరిగెత్తావు, ఆయన వద్దకు నువ్వు ఉరుకొని వస్తావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతవరకు ఇలాంటి ఒక జ్ఞానం కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా చాపిన చేతులు కలవాడైనా నీ కోసము నువ్వెప్పుడు వస్తే అప్పుడు నేను స్వస్థపరచాలని, నువ్వెప్పుడు వస్తే అప్పుడు నేను బాగు చేయాలని, నువ్వెప్పుడు వస్తే అప్పుడు నీ సమస్యలను తీసివేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన ఎదురు మనం రావాలి. ఆయన ఎదురు రావాలంటే ఏం చేయగలడో మనం ఎరిగి ఉండాలి. ఆత్మలో ఆయన గురించి సరైన అవగాహన మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. అప్పుడు ఎంత మాత్రమునో నువ్వు నిర్లక్ష్యం చేయవు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా దేవుడు మనల్ని విడిపించేవాడని ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించేవాడు. ఎలాంటి స్థితిలో నుంచి అయినా, ప్రతికూలమైన పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. దానియేలుని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా. సింహము గుహలో నుంచి, సింహాల మధ్యలో నుంచి, అలాగే 120 మంది శత్రువుల నుంచి దానియేలు ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుడు కూడా మిమ్మల్ని విడిపించబోతున్నాడు శత్రువు నుంచి, అపవాది బంధకముల నుంచి. హల్లెలూయా. మంచి మాటలు వచ్చినప్పుడు అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అప్పుడు చెప్తే ఏంటంటే మీరు వింటున్నారు అన్నట్లుగా. కొందరు సాక్ష్యం చెప్పారు, చెప్పినప్పుడు వారికి మన్నారు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. అందరూ సైలెంట్గా కూర్చుంటే ఎవరు వినట్లేదు అని నేను అనుకున్నాను. ఇక్కడున్నప్పుడు నీకు తలంచింది అదే. ఆ మెదులు చెప్తుంది, ఆ సిస్టర్ బ్రదర్ స్వస్థత జరిగిందంటే మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా ఉన్నారు. ఈమె గిట్లేదు చెప్తుంది అనుకుంటున్నారు. ఆ ఆలోచనని మర్చిపోయేయాలి. దేవుడు ఒక జీవితంలో, వారి కుటుంబంలో, వారి తండ్రి గారు, వారి తల్లి గారి జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి మీరు ఏం చేయాలి? స్తోత్రాలు చెప్పాలి. మీరు చెప్తలేదంటే మీరు ఏదో మీ మనసులో మీరు వేరే ఏదో ఆలోచిస్తున్నారని అనుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. సాక్షి చెప్పినప్పుడు వారిని మనం బలపరచాలి. దేవుడు మాకు విడుదల ఇచ్చాడు, మా కుటుంబంలో స్వస్థత ఇచ్చాడంటే మీరు ఏం చేయాలి? స్తోత్రాలు చెప్పాలి. చెప్పట్లేదు. మనకి ప్యాషన్ చాలా వరకు ఏం చెప్తాంలే అనుకుంటున్నాను, కానీ అది సరైనది కాదు పిల్లలు. దేవుడు చేసిన ప్రతిదానికి మనం కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నా దేవుడు ఎలాంటి విడిపించేవాడు కనుకనే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు. ఎందుకంటే రాజుల చేత రక్షణ కలగదు, మనుషుల చేత రక్షణ కలగదు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజు దగ్గర భజన చేస్తున్నారు, రాజు దగ్గర ప్రార్థన చేస్తున్నారు, రాజు దగ్గర ఆరాధన చేస్తున్నారు. కానీ దానియేలు మాత్రము విడిపించే ఆ దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 120 మంది కూడా ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరనే వెళ్ళి వారు ప్రార్థన చేశారు, రాజు దగ్గరనే వెళ్ళి భజన చేశారు. ఇక్కడ రాజు దగ్గరనే వారు 30 రోజులు గడిపారు. కానీ వారికి రక్షణ రాలేదు, వారికి విడుదల రాలేదు. కానీ వారందరూ కూడా సింహాల పాలైపోయినారు. దేవుడి దగ్గర ఎవరైతే ప్రార్థన చేశారో, ఏ భక్తుడైతే యథార్థంగా ప్రార్థన చేశాడో, ప్రతికూలమైన పరిస్థితులను కూడా పక్కన పెట్టి ఏ వ్యక్తి అయితే తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు తలుపులు తెరిచి ఉండగా, కిటికీలు తెరిచి ఉండగా ప్రార్థన చేశాడో ఆ దానియేలుని దేవుడు రక్షించాడు, విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. మనం రాజుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే మనకి ఏది కూడా రాదు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏది చెప్పినా మనకి ఏది కూడా రాదు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రాత్రి చాలా మంది రాలేదు, చాలా విషయాలను వ్యక్తం చేస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు శనివారం జ్ఞాపకం లేని దేవుడు ఇప్పుడు ఎలాగ జ్ఞాపకం వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా.
హల్లెలూయా. కంపల్సరీగా మీ ప్రార్థనలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలని మరొకసారి ప్రేమపూర్వకంగానే ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు ముందుకు నడవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనకు మనం హెచ్చరించుకోవాలి, మనకు మనం ప్రోత్సహించుకోవాలి, మన స్థానిక సంఘాన్ని మనం బలపరుచుకోవాలి, ముందుకు మనం కొనసాగబడాలని దేవుని పేరున మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం విడిపించేది అంతిమంగా చివరి ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. నువ్వు పడి ఉన్న ఆ చీకట గల దొంగ ఊపిలో నుండి లేపేవారు ఎవరంటే ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఏ మనిషి సహాయము మనకు సహాయపడదు, మనల్ని లేపలేదు, మనల్ని నిలబెట్టలేదు, అని స్థిరమైన బండ మీద నిలిపేది ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఈ శత్రువులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? సింహంలోకి వెళ్ళారు. వారందరినీ కూడా చంపేశారు, అందరినీ తినేసినారు. ప్రైజ్ లార్డ్. ఏం చేశారు? ఊహించిన వారు ఏమైపోయింది? వాళ్ళే సింహాల పాలైపోయినారు. దానికి ఏమి కూడా కాదు. హల్లెలూయా. విడిపించే దేవుని యందు ప్రార్థన చేయుదుముగాక, రక్షించే దేవుని యందునే ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. మనకు తెలియాలి, దేవుడు స్వస్థపరచగలడు. ఎలాంటి రోగాన్నైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో నుంచి, శత్రువుల మధ్యలో నుంచి, అపవాది మధ్యలో నుంచి, సింహాల మధ్యలో నుంచి దేవుడు విడిపిస్తాడని మనం ఎరిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని వస్తావు. హల్లెలూయా. రాజైన ప్రార్థన చేయమని నీ ఇంటిలో దేవుడికి, జీవం కలిగిన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తావు. సంఘంలో జీవం కలిగిన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు నన్ను విడిపిస్తాడని నీ హృదయంలో విశ్వసించినప్పుడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నీ హృదయంలో నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు? దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఇంకా దేవుడు మనల్ని రక్షించేవాడైనాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షించేవాడైనాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని రక్షించకపోయినా రక్షించినా, నీతిమంతులుగా ఉంటే వారిని దేవుడు రక్షించేవాడైనాడు. మనుషుల మధ్యలో ఎలాగ ఉన్నా దేవుని ఎదురు నిందారహితముగా, యథార్థముగా, నీతిమంతులుగా ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించేవాడైనాడు. భూమి తలక్రిందులైన, సముద్రములో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించిన, నిన్ను దేవుడు రక్షించేవాడన్నాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుడు చేశాడు, రక్షించాడు. ఆయన తరంలో ఆయన ఎలా ఉన్నాడంటే నిందారహితుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, ఏ పాపము చేయకుండా ఉన్నాడు, దేవుడికి లోబడినవాడుగా ఉన్నాడు. తన తరం వారందరూ కూడా అవిధేయులైతే ఈ నోవాహు కుటుంబం మాత్రము దేవుడికి విధేయులైనారు, చెప్పిన మాట చేస్తూ వచ్చారు. అప్పుడు ఏమైపోయింది? భూమి తలకిందులైపోయినా, భూమి అంతా కూడా జలప్రలయంతో నిండిపోయినా, ఈ ఒక్క నోవాహు కుటుంబం మాత్రము రక్షించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇది మనం ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. బహుశా తెలిసి ఉండవచ్చు, కానీ ఏమవుతుందంటే ఈ మధ్యలో వచ్చి మనకి గుడ్డితనం కలుగజేస్తున్నాడు అపవాది. ఏం చేస్తున్నాడు? కొంతమంది ఆత్మీయులకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. దేవుని కార్యాలు ఎరగకుండా, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేటట్లుగా ఏం చేస్తున్నాడు? వేరొక మార్గంలో నడిపించబడుతున్నారు కొంతమంది. హల్లెలూయా. ప్రభు రక్షించేవాడు, ఆదరించేవాడు, స్వస్థపరిచేవాడు, విడుదలిచ్చేవాడిని ఈ సమయమందు మనము ఎరుగుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నాడని ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. నీవు నిజంగా నిందారహితుడిగా ఉంటే, దేవుని ఎరిగిన బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా, భక్తిపరుడుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడ? నిన్ను రక్షిస్తాడు.
నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఆయన. దానికంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? నిందారహితురాలుగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, నీతివంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఇష్టానుసారమైన జీవితం అంతా కూడా జీవించి, అయ్యా నన్ను స్వస్థపడుతున్నాయన, నా కుటుంబాన్ని బాగు చేయనాయన, అయ్యా నా భర్తను బాగు చేయి ప్రభువా, నా భార్య బాగు చేయనాయన, నా పిల్లల్ని బాగు చేయనాయన, నా పిల్లల్ని, నా కుమారుని, నా కుమార్తెల్ని అంటే మనకు జవాబు రాదు. హల్లెలూయా. నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో కలవలేదు, లోకంతో స్నేహం చేయలేదు. వారు తింటున్నారు, తాగుతున్నారు. రాయబడిన మాట ఏంటంటే జలప్రలయం వచ్చే వరకు లోకంలో ఉన్న వారందరూ తినుచు తాగుతూ పెళ్లిలకిస్తూ పెళ్లి చేసుకుంటూ వారు ఉన్నారట. జలప్రలయం రానే వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ లోకంతో కలవలేదు. వారి లోకపు సంతోషాలలో దేంట్లో కూడా పాలు పుచ్చుకొనలేదు. మీరు కొందరులాగా లోకం స్నేహం చేస్తారు, లోకపు ఆ కార్యాలలో పాలు పంచుకొని దేవుని సన్నిధిని వ్యర్థంగా చూస్తున్నారు. నిర్లక్ష్యం చేసేవారు మనకు కనబడుతూ ఉంటారు పిల్లరా. కానీ ఈ లోకము వారితో కలవకుండా లోకపు సంతోషాన్ని కానీ, లోకపు సాంగత్యాన్ని కానీ, లోకం ఇచ్చే ఆనందాన్ని, సంతోషంలో అవన్నీ కూడా వదిలిపెట్టి భవిష్యత్తులో రక్షించబోయే దేవుడు ఆ యెహోవా వైపు చూస్తూ ఆయన చెప్పినట్లుగా ఓడను సిద్ధము చేసుకుంటాడు. ఆ ఓడలో అందరూ సురక్షితంగా ఉండినట్లుగా, కాపాడబడినట్లుగా ఏం చేశాడు? తన మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. చాలా మంది లోకాన్ని చూసి, వెనుకబడుతున్న వారిని చూసి, వారు చెప్తున్న లేనిపోని మాటలు చూస్తూ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడట. నువ్వు వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడట. నువ్వు వస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడట. నువ్వు వస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక రక్షించే దేవుని వైపే మన చూపు ఉండాలి. విడుదలిచ్చే యేసయ్య వైపే మన చూపు ఉండాలి. స్వస్థపరిచే యేసయ్య వైపే మన చూపులు, మన కన్నులు ఉండాలి. హల్లెలూయా. ఆయనే మనకు ఆదరణకర్త అయినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన చేశాడైనా మనల్ని ఆదరించేవాడు. ఎవరట? దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అన్నాన్ని ఆదరించింది ఎవరు? అన్నానికి కావాల్సిన అన్ని కూడా కలుగజేసింది ఎవరు? యెహోవా దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆదరణ లేక దుఃఖమే ఆమెకు శరణ్యమైన సమయాలలో, కన్నీరు కాల్చిన సమయాలలో ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెను ఆదరించి బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమయాల గ్రంథము 1:17 ఉంది కదా. ఆయన అంటున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయుగాక అని ఆమెతో ఏలి చెప్పేశాడు. హల్లెలూయా. ఎక్కడికి? దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, పరిశుద్ధ సమూహముల మధ్య నువ్వు ప్రార్థన చేస్తే, దైవజనుల నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసుల నువ్వు ప్రార్థన చేస్తే, సంఘం ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే ఆయన విని నేనేం చేస్తాడు? ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ ఎడల కార్యము జరగడానికి సమస్తమును చక్కపరుస్తాడయ్యా. ఈ అన్నయ్య వచ్చింది దుఃఖముతో, వేదనతో వస్తే దేవుడు ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం చేసి బలపరిచి అక్కడి నుంచి పంపించేస్తాడు. హల్లెలూయా. మరి ఆమె రాకపోతే, హల్లెలూయా, ఆమె ప్రతివాది ఆమె ఎప్పటికీ తిరుగుతా ఉంటే, ఆమె కూడా తిట్టుకుంటూ కూర్చుంటే, హల్లెలూయా, నీకంటే ఉన్న సంతానాన్ని కావాలని అందరూ పోవాలని శపించుకుంటూ ఉంటే ఇంకొక సంతానం వచ్చిన, హల్లెలూయా, ఈమె కడుపున సమయం పుట్టిన. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని
సన్నిధిలో ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దానికి మనకు ఆదరణ దొరుకుతుంది, దానికి మనకు జవాబు దొరుకుతుంది, దానికి మనకు సంజాయిషి దొరుకుతుంది పిల్లలు. హల్లెలూయా. ఈ అన్నకి దేవుడు అద్భుతముగా సమయాన్ని అనుగ్రహించాడు. ఒకదానిని ఆగిపోలేదు కానీ తర్వాత మిగతా సంతానాన్ని కూడా దేవుడు ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లరా. అంటే చూడండి, అన్న ఎంత నిందారహితురాలుగా దేవుడి సన్నిధిలో ఉన్నాం. మాట ఇచ్చినట్లుగా, మాట చెప్పినట్లుగా ఆమె ప్రవర్తించినందున బహుగా ఈ అన్నను ఎంతను దేవుడు దీవించాడు. మరి ఎందుకు వచ్చిందంటారు? అక్కడే ఉండొచ్చు కదా, తన చెల్లెలు తింటా ఉంటే ఆమెను తిట్టొచ్చు కదా, ఆమె కూడా తిట్టొచ్చు కదా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చిందంటే ఆమెకు తెలుసు దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను సంతానం ఇస్తాడని, దేవుడు నన్ను దీవిస్తాడని. అందుకనే ఎంతో దూరం నుంచి దాని వాళ్ళు బళ్ళు పట్టుకొని ఆమె ప్రయాణం చేస్తూ ఏదైనా వచ్చి బళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేవుడే నిజమైన వాడు, నాకున్న లోపాన్ని కూడా సవరించి గొప్పతనాన్ని తీసివేసి సంతానాన్ని ఇవ్వాలని ఆమె విశ్వసించుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఎంతమంది నమ్మితే దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు? హల్లెలూయా. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడి సన్నిధికి రావాలి, యథార్థముగా మీరు ఒకవేళ ప్రార్థన చేస్తే అది తప్పకుండా ప్రభు విని ఆలకించేవాడు, కార్యము చేసేవాడు. హల్లెలూయా. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి అంటే, ఎందుకు రావాలి? దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి అంటే, దేవుడు మనల్ని విడిపించేవాడు. ఎందుకు దేవుని దగ్గరికి రావాలి అంటే, దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే, దేవుడు మనల్ని ఆదరించేవాడు. నీ దుడ్డు కన్నయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. మనుషులు ఆదరించలేదు, ఆదరించిన అది ధైర్యం పుట్టించదు, శాశ్వతంగా నిలవదు. ఇప్పుడు ఆదరించిన వారే రేపు తెప్పి పొడుస్తారు మనల్ని. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న వారే రేపు బయటికి ఎండేస్తారు. హల్లెలూయా. కానీ దేవుని యొద్దకు వస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. ఈ అన్నను ఆదరించినట్లుగా అనేకులను ప్రభు ఆదరించుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మన దేవుడు ఎలాంటి వాడు అంటే, బలపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడు. మన స్థితిని, మన బలాన్ని, మన బలహీనతను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మన ఎలా కార్యము జరిగించేవాడు. సంసోను జ్ఞాపకం చేసుకోండి. మొదట్లో ఆయన తప్పు చేశాడు, అయినప్పటికీ మనసు మార్చుకొని విధి లేక చివరి క్షణాలలో దేవుడి వైపు చూశాడు. మొదట్లో బలం ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు, జ్ఞానం ఇచ్చినప్పుడు ప్రభు వైపు చూడలేదు. ఆ కారణంగా ఆయన పాపంలో పడిపోయినాడు, బలహీనుడిగా అయిపోయినాడు. కానీ చివరి క్షణాలలో ఏం చేశాడు? దేవుడి వైపు సంసోను చూశాడు. హల్లెలూయా. చూసినప్పుడు అంతకంటే ఎన్నడూ జరిగిన కార్యము దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. అదే చివరి ప్రార్థన, అదే చివరి దర్శనము, చివరి బలము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. సంసోను ఏం చేశాడు? దేవుడి వైపు చూసి, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. దయచేసి నన్ను బలపరచుమని ప్రార్థన చేశాడు. ఆ దేవాలయంలో 3000 మంది పైగా ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ చంపేయాలని ఈ సంసోను ప్రార్థన చేశాడు. దేవుడు బలహీనుడైన సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మోగమైన శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏమైపోయిందేమంటే ఆత్మీయుడు ఉన్న ఆ బిల్డింగ్ బ్యాగ్, దానికి 2 ఆధారాలు స్తంభాలుగా ఉన్నాయి. 2 చేతులతో పట్టి కూల్చివేయడం అందరూ కూడా, శత్రులందరూ కూడా చనిపోయినారు. ఎంతటి బలము చూడండి. అంతటి బలాన్ని దేవుడు సంసోను
ఇంకా ప్రభు మనల్ని నడిపించేవాడైనా ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు నీ జీవితాన్ని కంప్లీట్గా దేవుడికి అప్పగించుకున్నప్పుడు, నీ ప్రతి ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, నువ్వు దేవుడికి నిన్ను నీవుగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. అబ్రాహాము నడిపించిన దేవుడే నిన్ను నన్ను నడిపిస్తాడు. అబ్రాహాము కుటుంబాన్ని నడిపించిన దేవుడే నీ కుటుంబంలో మన కుటుంబాలన్నింటిలో ప్రభు నడిపించేవాడు. అప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత లేదా దేవుని మాట విన్న తర్వాత మనల్ని మన జీవితాన్ని కొంత సరి చేసుకుని మనము దేవుని మాటకు లోబడి ఆ మాట ప్రకారం మనం ప్రయాణం సాగించినప్పుడు, ఆ మాట ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని తీరం వరకు, గమ్యం వరకు ప్రభు మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. అబ్రాహాముకి ఎక్కడ కూడా దేవుడు చిన్నతనం చేయలేదు, ఆయన నిర్లక్ష్యం చేయలేదు. అబ్రాహాము ఎంతగా సమర్పించుకున్నాడు. చివరికి తన ఒక్కగానొక్క కుమారుడు ప్రాణంగా ప్రేమించిన ఇస్సాకును కూడా వెనుదీయక ఇయ్యడానికి ఆయన ఎంత మాత్రమో అసహనాన్ని వ్యక్తం చేయలేదు. కానీ హల్లెలూయా, దేవుని మాటకి విలువనిచ్చాడు. దేవుని మాటని నమ్మాడు, విశ్వసించాడు. కనుక త్యాగంతో కూడిన ఈ దేవుని ఎదుట త్యాగంతో కూడిన ప్రవర్తన కలిగి ఈ అబ్రాహాము జీవించాడు. కనుక అంతం వరకు అబ్రాహాము దేవుడు నడిపించాడు, విజయ పదంలో నడిపించాడు, గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తిగా నడిపించాడు. అనేక విశ్వాసులకి మాదిరికరంగా ఉండడానికి, విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి దేవుడు అబ్రాహామును దీవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం కూడా అలాగా మార్చబడాలంటే, నీ జీవితం కూడా ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో నీవు నీ కుటుంబము నడిపించబడాలంటే నీకు నీవుగా దేవునికి సమస్తమును సమర్పించుకోవాలనుకున్నాను. హల్లెలూయా. లోక సంబంధమైన ఏ ఆలోచన కూడా నేను ఏలకూడదు. దేవుని దైవిక సంబంధమైన ఆలోచనతో నువ్వు నడిపించబడాలి. ఈ లోకము కానీ లోక వ్యవహారంలో చిక్కున్నావా, అప్పుడు దేవుడి కార్యాలు అనేది అంత మాత్రం జరగవుతున్నాయి. ఈయన అబ్రాహాము తన సొంత కుమార్ని ఇవ్వడానికి కూడా వినతి కలిగింది కనుక దేవుడు అబ్రాహాముని విజయ పదములో నడిపించాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు మనల్ని కాపాడేవాడైనాడు, మనల్ని ఖండించేవాడైనాడు. హల్లెలూయా. యెహోవా నీవు బయలువెళ్ళు రాకపోకలే అందు కూడా అన్నిట్లలో మనల్ని కాపాడేవాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. కాపాడే దేవుని యొద్దకు మనం నడిపించబడదును గాక. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ మార్గం కూడా నువ్వు వెళ్ళినా, ఇలాంటి పరిస్థితులలో నువ్వు చిక్కుకొని ఉన్నా, నిన్ను కాపాడేవాడు నజరేయుడైన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం ఇచ్చిన రాజు కాదు, ఆహారం పెట్టిన రాజు కాదు, నెబుకద్నెజరు అసలే కాదు. కానీ వారు ఆరాధించిన దేవుడే వారిని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండంలోనికి ఎలాగ వెళ్ళారో అలాగే మళ్ళీ బయటికి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. ఇది సాధ్యమా అంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆయన యందు విశ్వాసము నమ్మకం ఇచ్చిన వారికి ఇది సాధ్యమని లేఖనాలు సెలవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా కాపాడేవారు, ఎవరు కూడా కాపాడేవారు అక్కడ లేరు పిల్లలు. కానీ ఏ ఆధారం లేకుండా వారు దేవుని అంత విశ్వసించారు. ఆ విశ్వసించిన దేవుడే వారిని అగ్నిగుండములో నుంచి కాపాడాడు, వారిని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దూషించాడో ఆ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండని వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు? రాజు. అప్పుడేం చేశాడు? ఈ పట్టణంలో అందరినీ పిలిచాడు.
ఎందుకంటే ఏం చేశాడు, భక్తులందరూ తీసుకో ఈ మూర్ఖులని దాంట్లో పడేయని శరణ్ పేషెంట్ అగ్నిగుండం అగ్నిగుండంలో పట్టేశాడు. చిన్న చూపు చూపిన ఇప్పుడు ఆ రాజు ఇప్పుడు ఏమంటున్నాడు, మహోన్నతుడు దేవుని సేవకులారా బయటికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలిస్తే పరిగెత్తట్లుగా, పిలిస్తే బయటికి వచ్చేటట్లుగా, సజీవులుగాను జీవించేవారుగాను దేవుడు అగ్నిగుండంలో శరణ్ పేషెంట్ నిలబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఇస్తే, దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడిని సజీవులుగా దేవుడు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఉన్న చోట నమ్మకంతో కనపరచాలి, నువ్వు ఉన్న చోట విశ్వాసాన్ని కనపరచాలి, నువ్వు ఉన్న చోట దేవుని యొక్క భయము భక్తిని కనపరచాలి. హల్లెలూయా. దేవుడు లేడు కదా, ఇక్కడ దేవుడు చూడట్లేదు కదా అని విచ్చలవిడిగా ఇష్టానుసారమైనగా జీవిస్తే, నిర్లక్ష్యం చేస్తే, నామానికి అవమానం చేస్తే నువ్వు కాపాడడం కానీ శరణ్ పేషెంట్గా జీవిస్తే దేవుడు అగ్నిగుండంలో నుంచి సహా నిన్ను సజీవునిగా బయటికి రప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, శక్తివంతుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు ఎరిగి ఉండాలి. ఏమని ఎరిగి ఉంటే నువ్వు దేవుని యొద్దకు వస్తావు. లేకపోతే ఏం చేస్తారు, ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారు, లేదా ఇంకో ఇద్దరు ముగ్గురు పోగేసుకొని కూర్చొని పెడతారు, లేదా ఇంకా ఏదో చింటూ వెళ్తా ఉంటారు. ఎవరు? క్రైస్తవులు. ఎరిగిన వారు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలోకి ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొందరు చూస్తున్నారు క్రమం తప్పకుండా, కొందరు వస్తున్నారు అన్ని ప్రార్థనలు, చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా రావాలి. కొన్ని కష్టమైన పరిస్థితులలో ఒకే రాలేని పరిస్థితులు అదే వేరే విషయం. కానీ మీరు ఇక్కడే ఉన్నట్లయితే, లోకంలోనే ఉన్నట్లయితే, ఇళ్లలోనే ఉన్నట్లయితే దేవుని సన్నిధిని ఎంత మాత్రం మనం మర్చిపోకూడదు. అందరికీ దేవుని పేరునే జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి అన్ని ప్రాంతంలో ఉండేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు పక్కన కంటే దేవుని సన్నిధికి వచ్చి స్తుతి స్తోత్రం చెప్పడం మనకి, మన కుటుంబాలకి క్షేమకరమైన దీవెనకరము. ఎందుకంటే లోకంలో ఉన్నంతసేపు ఏదో పాపంలోనో, ఏదో శాపంలోనో, ఏదో అతిక్రమంలోనే పడిపోవడానికి అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. మరి దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు పవిత్రంగా ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటే దేవుని దీవెనను పొందుకోవడానికి నువ్వు యోగ్యులు అవుతావు. నువ్వు చేసిన సేవ లెక్కలోనికి వస్తుంది. ఒక దినాన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్నేళ్ళు మరవలేదు, జగన్నేళ్ళు మరవలేదు. వారు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడే దేవుడు, శరణ్ పేషెంట్గా కాపాడే దేవుడు మనల్ని కూడా కాపాడేవాడు అంటున్నాడు. ఇంకా ఒకవేళ పాపం చేసి తెలిసి పాపంలో పడిపోతే కూడా మనసు మార్చుకుంటే దేవుడు క్షమించేవాడు అంటున్నాడు. ఇన్ని రోజులు ఒకవేళ వెనకబడితే మళ్ళీ ఇప్పుడు రావాలనుకుంటే దేవుడు చాపిన చేతులు గలవాడై, గాయపడిన చేతులు గలవాడై నీ కోసం చూస్తున్నాడు. ఇప్పటికైనా వచ్చి పాపము శాపము నిమిత్తమై, అతిక్రమణ నిమిత్తమై క్షమాపణ కోరితే దావీదును క్షమించి దీర్ఘశాంతమైన కృపను చూపించినట్లుగా నీ ఎడల ప్రభు కృప చూపించేవాడు అంటున్నాడు. శాశ్వతమైన కృపతో, ప్రేమతో నిన్ను ప్రేమించేవాడు అన్నాడు దేవుడు. దావీదు తప్పిపోతే వచ్చి ప్రార్థన చేశాడు. యా కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జ్ఞాపకం చేసుకొని 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలడానికి దేవుడు కృప చూపించాడు. రాజ్యం సింహాసనం నుంచి కదలని వలదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వలేదు ప్రేమ. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు కనుక, దేవుడు కృప చూపించాడు కనుక. హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించేవాడు. ఏదో అయిపోయింది పిల్లలు. ఎవరైతే వెనకబడుతున్నారు, ఎవరైతే దూరంలో ఉంటున్నారు, ఎవరైతే స్వరం వింటున్నారో, పాపంలో శాపంలో చిక్కుని ఉంటున్నారో, ఒకసారి దేవుని దగ్గర మధ్యాహ్న కాలంలో ప్రభువు మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. ఎలాంటి భారం కలిగిన వారైనా,
ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే దేవుడు కరుణా సంపన్నుడైనాడు. దేవుడు క్షమించేవాడన్నాడు. నిజమైన పశ్చాత్తాపమును ఆయన క్షమించేవాడన్నాడు. వారి మీద కనికరమున్నవాడన్నాడు. ప్రియులారా, ఇక సమయం లేదు. ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. కానీ దూరంగా ఉన్నావేమో. Praise the Lord. ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడన్నాడు. హల్లెలూయా. నీకు తెలుసా ఆయన క్షమించేవాడని? నీకు తెలుసా ఆయన నడిపించేవాడని? నీకు తెలుసా దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడని? నీకు తెలుసా దేవుడు నిన్ను ఆదరించేవాడు, బలపరిచేవాడని, రక్షించేవాడని? తెలిస్తే ఆయన సన్నిధికి ఈ క్షణంలో పరిగెత్తగలిగేవాడు. Praise the Lord. హల్లెలూయా. నన్ను క్షమించేవాడని ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు అంటున్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడు అంటున్నాడు. ఆయన మనకి సమకూర్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనకి సహాయం చేసేవాడు అంటున్నాడు. ఇవన్నీ అయితే నువ్వు తెలుసుకొని ఎలాగ నీ ఇంట్లో ఉండగలుగుతున్నావు? ఇవన్నీ తెలుసుకొని ఎలాగ పనులతో అన్నిలతో ఎలాగ సాహసం చేయగలుగుతూ ఉన్నావు? ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా, ఇంత గొప్ప కార్యాలు మన ఇలా జరిగించడానికి ఆయన పూనుకొని ఉండగా, ప్రణాళిక చేసుకుని ఉంటుండగా అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, నువ్వు ఆదరించే దేవుడు అని, నువ్వు నడిపించే దేవుడు అని, నువ్వు కాపాడే దేవుడు అని, నువ్వు రక్షించే దేవుడు అని, నువ్వు విడిపించే దేవుడు అని, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని, నువ్వు సమకూర్చే దేవుడు అని, నువ్వు సమాధానం